Hi viewers, welcome to MB classes 6th class 4th lesson న్యూ టెక్స్ట్ బుక్స్ బిట్స్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లెసన్లో ఏమేమి ఉన్నాయనేది మీకోసం. లెసన్ పేరేంటి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ మీన్స్ పూర్ణ సంఖ్యలు. ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అంటారు తెలుగులో. సో పూర్ణ సంఖ్యలను ఇంటీజర్స్ని ఏ లెటర్తో సూచిస్తాము? జెడ్ అనే లెటర్తో సూచించడం జరుగుతుంది. సో ఇంటిజర్స్ అంటే ఏంటి? పూర్ణ సంఖ్యలు అంటే ధన సంఖ్యలు మరియు సున్నా మరియు రుణపూర్ణ సంఖ్యలు అనమాట. ధన సంఖ్యలు రుణ సంఖ్యలు సున్నాను కలిస్తే పూర్ణ సంఖ్యలు అని అంటారు. సో ధనపూర్ణ సంఖ్యలకు వచ్చే గుర్తు ఏంటి? ప్లస్. అలాగే రుణ సంఖ్యలకు వచ్చేదైతే మైనస్. జీరో అనేది ధన సంఖ్య కాదు మరియు రుణ సంఖ్య కూడా కాదు. సో జెడ్ని మనమి సెట్స్లో ఈ విధంగా సూచించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి, బ్రహ్మగుప్త 598 నుంచి 677. మొట్టమొదటిసారిగా రుణ సంఖ్యలను సూచించడానికి ప్రత్యేక గుర్తు మైనస్ వాడినట్టు తెలుస్తుంది. ఎవరు? బ్రహ్మగుప్త బిట్ ఎలా వస్తుంది? మొట్టమొదటిసారిగా రుణ సంఖ్యలను సూచించడానికి ప్రత్యేక గుర్తు మైనస్ను వాడిన శాస్త్రవేత్త ఎవరు? వాడినవారు ఎవరు అని అడగచ్చు. సో బ్రహ్మగుప్త ధనాత్మక మరియు రుణాత్మక పరిమాణాలను తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలను కూడా ప్రతిపాదించడం జరిగింది బ్రహ్మగుప్త. పూర్ణ సంఖ్యలను సూచించుటకు జెడ్ అనే అక్షరాన్ని జర్మన్లు మొదటిసారిగా వాడారు. జెడ్ అంటే జర్మన్ భాషలో జెలెన్ అంటే సంఖ్య అని అర్థం. జర్మన్ భాషలో జెడ్ అంటే ఏంటి? జెలెన్ అంటే సంఖ్య అని అర్థం. సో జెడ్ అంటే ఇంటీజర్స్. ఓకే, ఎస్. చూడండి నెక్స్ట్, సహజ సంఖ్యలు అంటే ఏంటి అసలు? ధనపూర్ణ సంఖ్యల్ని మనం ఏమంటారు? సహజ సంఖ్యలు అంటే ఇంటీజర్స్లో ఏమేమి ఉన్నాయి? సబ్సెట్స్ ఉన్నాయి కదా. సబ్సెట్ ఏమవుతుంది? సహజ సంఖ్య. ఇంటీజర్స్లో సబ్సెట్గా తీయాలనుకుంటే మనం సహజ సంఖ్యల్ని తీయొచ్చు కదా. ఎస్, ధనపూర్ణ సంఖ్యలు. అలాగే పూర్ణాంకాలు అంటే ఏంటి? రుణేతర పూర్ణ సంఖ్యలు అంటారు. పూర్ణాంకాలకు మరొక పేరు రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే సున్నా మరియు ధనపూర్ణ సంఖ్యలను మనం పూర్ణాంకాలు అని అంటారు. పూర్ణాంకాలు. సహజ సంఖ్యల్ని న్యాచురల్ నంబర్స్ n, పూర్ణాంకాలను ఓల్ నంబర్స్ w. ఓకే, సో రుణేతర పూర్ణ సంఖ్యలు కాబట్టి 0, 1, 2. ఇప్పుడు మనం ఇంటీజర్స్కి ఇంకొక డెఫినేషన్ చేయొచ్చు. ఏంటది? రుణపూర్ణ సంఖ్యలు ధనపూర్ణ సంఖ్యలు సున్నా కలిపితే ఏర్పడేటివే పూర్ణ సంఖ్యలు. అలాగే పూర్ణ సంఖ్యల్లో ఉన్నటువంటి సబ్సెట్స్, ఒక సెట్ పూర్ణ సంఖ్యలు అయితే ఆ సెట్లో ఉన్న సబ్సెట్లు అడిగినప్పుడు సహజ సంఖ్యలు సబ్సెట్ కిందికి వస్తాయి, పూర్ణాంకాలు కూడా సబ్సెట్ కిందికి వస్తాయి పూర్ణ సంఖ్యలకు. సో సంఖ్యారేఖపై కుడివైపుకు పోయే కొలది సంఖ్య విలువ ఎలా ఉంటుంది? కుడివైపుకు వెళ్ళే కొలది సంఖ్య విలువ పెరుగుతుంది. సంఖ్యారేఖపై కుడివైపుకు పోయే కొలది సంఖ్య విలువ పెరుగుతుంది. సంఖ్యారేఖపై ఎడమ వైపుకు వెళ్ళే కొలది సంఖ్య విలువ తగ్గుతుంది. చూడండి వీటి గురించి 4 పాయింట్స్. సంఖ్యారేఖ నేనేమనుకుంటున్నానంటే సంఖ్యారేఖని ఇది అనుకుంటున్నా, ఈ లైన్ సంఖ్యారేఖ అనుకోండి. ఇది చూడండి, ఇది సంఖ్యారేఖ. ఫస్ట్ ఏంటి? జీరోకి కుడివైపు, సంఖ్యారేఖపై కుడివైపున ఎప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. సంఖ్యారేఖకి కుడివైపున పాజిటివ్ ఇంటీజర్స్, సంఖ్యారేఖకు ఎడమ వైపున నెగిటివ్ ఇంటీజర్స్ అనేవి ఉంటాయి. సో పాజిటివ్ ఇంటీజర్స్ 1, 2, 3, 4 అలా ఉంటాయి కదా. అలాగే ఎడమ వైపున -1, -2, -3. మీరే అబ్జర్వ్ చేయండి. కుడివైపుకు మనం ఏమన్నాం ఇప్పుడు బిట్టు? సంఖ్యారేఖపై కుడివైపుకు పోయే కొలది విలువ పెరుగుతుంది కుడివైపుకు. సో 0నే బేస్ చేసుకోండి. 0 నుంచి కుడికి వెళ్ళంగానే 1 అంటే పెరిగింది, ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళంగానే కుడివైపుకు వెళ్ళంగానే ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎడమ వైపుకు పోయే కొలది
సంఖ్య యొక్క విలువ డిక్రీజ్ తగ్గుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. ప్రతి ధనపూర్ణ సంఖ్య 0 కంటే పెద్దది. అంతే కదా, ప్రతి ధనపూర్ణ సంఖ్య ఏంటివి? ధనపూర్ణ సంఖ్యలు ఇవే కదా. ప్రతి ధనపూర్ణ సంఖ్య 0 కంటే పెద్దవే. ఎందుకంటే 0కు కుడివైపున ఉన్నాయి, కుడివైపుకు పోతే అవి పెద్దవే కదా. సో 0కు కుడివైపున ఉన్నాయి ధనపూర్ణ సంఖ్యలన్నీ 0 కంటే పెద్దవి. నెక్స్ట్ చూడండి, సంకలన విలోమము, యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఏవైనా రెండు వేర్వేరు సంఖ్యల మొత్తము 0 అయితే వాటిని ఒకదానికొకటి సంకలన విలోమము అని అంటారు. అంటే చూడండి, సంకలన విలోమము అంటే ఏంది? ఏదైనా రెండు వేర్వేరు సంఖ్యల మొత్తము 0 అయితే, రెండు వేర్వేరు సంఖ్యలు, ఇప్పుడు నేను +1 -1 తీసుకుంటున్నా, +1 -1 తీసుకుంటున్నా. సో వేరు సంఖ్యలే కదా ఇవి. వీటి యొక్క మొత్తము మీన్స్ కూడిక. వీటి యొక్క మొత్తము 0 అయితే చూడండి, +1 1 ప్లస్ ఆఫ్ -1 = 0. ఎట్లా? 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 = 0. సో సంకలన విలోమము ఏంటి? ఇక్కడ సంకలన విలోమం జరిగిందంటే ఎలా చెప్తామంటే, రెండు వేరు సంఖ్యల మొత్తము 0 అవ్వాలి. రెండు ధనపూర్ణ సంఖ్యల మొత్తము మరొక ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అలాగే నెక్స్ట్ రెండు రుణపూర్ణ సంఖ్యల మొత్తము మరొక రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది. దీని నుండి ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్య తీసుకుంటే మొత్తము ఒక ధనపూర్ణ సంఖ్య లేదా ఒక రుణపూర్ణ సంఖ్య లేదా 0 కావచ్చు. అంతే కదా. ఇప్పుడు నేను అయితే ఇక్కడ ఏంటంటే ఉన్నది, ఏదైతే నంబర్ ఎక్కువ ఉంటుందో, ధనానికి రుణానికి మధ్య ఏదైతే నెంబర్ ఎక్కువ ఉంటుందో ఆ నెంబర్ యొక్క గుర్తే దానికి వస్తుందన్నమాట. మొత్తమే కదా నేను చేశాను. -3 + 2 రెండు సంఖ్యల మొత్తము, ఒకటి ధనపూర్ణ సంఖ్య, ఒకటి రుణపూర్ణ సంఖ్యలు రెండింటిని కలుపగా నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే -1. అంటే ఇక్కడ ఏదైతే పెద్దది ఉంటుందో ఆ నంబర్ యొక్క గుర్తు అనేది కింద ఆపాదించడం జరుగుతుంది. అండ్ చూడండి, ఎస్, ఏ అనేది ఏదేని పూర్ణ సంఖ్య అయితే -a ఏగా కూడా మనం రాయవచ్చు అనమాట. ఎందుకు? -*, ఇక్కడ ఆఫ్ అంటే బ్రాకెట్ని నేను ఆఫ్ అని చదివాను, అప్పుడు ఆఫ్ అంటే ఇంటూ అని అర్థం. ప్లస్ ఏగా మారింది. చూడండి నెక్స్ట్, సంవృత ధర్మం. ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తం అయినను పూర్ణ సంఖ్య అవుతుంది. ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తం అయినను పూర్ణ సంఖ్య అవుతుంది. దీనినే పూర్ణ సంఖ్యల సంకలనంలో సంవృత ధర్మం అని అంటారు. సో పూర్ణ సంఖ్యలు సంవృత ధర్మాన్ని సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. వ్యవకలనంలో పూర్ణ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. సంవృత ధర్మాన్ని పూర్ణ సంఖ్యలు సంకలనంలో వ్యవకలనంలో కూడా పాటించడం జరుగుతుంది. నెక్స్ట్, స్థిత్యంతర ధర్మము. స్థిత్యంతర ధర్మం అంటే ఏంది? a + b = b + a. అంటే ప్లేస్లు మారినాయి అంతే, ప్లేస్లు మారడం జరిగింది. అయినా దీని యొక్క ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ప్లేస్లు మారడం ద్వారా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. a + b చేసినా b + a చేసినా ఒకటే. అలాగే a - b b - a చేస్తే డిఫరెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? డిఫరెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎలా రాయాలి దీన్ని? a - b b - లేకుంటే -b కదా ఉండేది. సో -b + a అనమాట. ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. సో పూర్ణ సంఖ్యల సంకలన వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. సహచర ధర్మం a + b + c = a + b + c. అలాగే a - b - c = a - b - c.
పూర్ణ సంఖ్యలు సంకలన వ్యకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.